ఇదేంట్రా ఏదో చూపెట్టడం అనుకుంటున్నారా? అలా అనుకోకండి. చూడండి, ఫాదర్స్ డే నాడు స్పెషల్ అయితే చికెన్ తీసుకొచ్చిన. మా పిల్లలు చికెన్ కావాలంటే చికెన్ తీసుకొచ్చిన. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ప్రతి ఒక్క పేరెంట్స్కి హ్యాపీ ఫాదర్స్ డే అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫాదర్స్ డే నాడు స్పెషల్ అయితే చేస్తున్నాను. దీంట్లో గ్రీన్ కలర్గా కనిపించేది అది మసాలా అండి. అది వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది. వీడియోని పూర్తి వరకు చూడండి. ఆ మసాలా ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఓన్ మసాలా ఇవి కర్రీ, చికెన్ గ్రేవీ కర్రీ మొత్తం చల్లారినాక అంటే మనకు మొత్తం ఫ్రై లాగా అయిపోతుంది. చాలా బాగుంటుంది. కొంతమంది నా ఒపీనియన్ చెప్తున్నా, నేను చేస్తే వంట బాగుండదని కొంతమంది తినని వాళ్ళు కూడా ఉన్నారు. నేను చేస్తే బాగుంటుందని వండించుకొని తినే వాళ్ళు కూడా ఉన్నారు. అది తినని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. వాళ్ళకే కాదు, నాకు కూడా వంటలు వచ్చు. వాళ్ళకంటే ఇంకా చాలా అద్భుతంగా చేస్తానని నా నమ్మకం కొద్దీ నేనైతే వీడియోస్ చేస్తాను. మీరు కూడా నా వంటలు నేను చేసే వంటలు బాగుంటాయా లేదా అనేది కూడా మీరు కూడా ట్రై చేసి బాగుంటాయా అనేది అయితే కామెంట్ అయితే చేయండి. బాగా వచ్చిందా రాలేదా మీకు అది కామెంట్ అయితే చేయండి. నేను కూడా నా నా చేతి వంట తినని వాళ్ళ కోసం అయితే నేనైతే చేస్తున్నాను. ఎందుకంటే మాకే బాగొచ్చు, మేమే వండగలుగుతాం అన్న థాట్లో అయితే ఉన్నారు కొంతమంది. వాళ్ళకు దాని గురించి అయితే నేను తీస్తున్నాను. మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయండి. మీకు కూడా కర్రీ టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ అయితే చేయండి. మీరు కారం మాత్రం మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి. మేమైతే కొంచెం స్పైసీ తింటాం కాబట్టి స్పైసీగా అయితే వేసుకున్నాము. మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారంతో అంతే వేసుకోండి. లేదంటే మీరు తక్కువ తినగలిగితే తక్కువనే వేసుకోండి. ఎందుకంటే కారం కదా. ఫాదర్స్ డే నాడు స్పెషల్ అయితే మేమైతే చికెన్ అయితే వండుకున్నాం. ఏదంటే అలాగే చికెన్తో పాటు విత్ కూల్ డ్రింక్, థమ్స్అప్ కూడా అలా తీసుకున్నాము పిల్లలకు కావాలంటే. నచ్చితే కనుక లైక్ చేయండి. చూడండి గ్రేవీ అనేది ఎలా వచ్చింది అనేది కనబడుతుంది కదా. చూడు ఎంత చిక్కగా వచ్చిందో. ఇంకా చల్లారింది అనుకుంటే ఇంకా దగ్గర అయిపోతుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్ అని చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.